ذلك الكتاب لا ريب فيه بسم الله الرحمن الرحيم ألم تر إلى الذي حاج إبراهيم في ربه أن آتاه الله الملك إذ قال إبراهيم ربي الذي يحيي ويميت قال أنا أحيي وأميت قال إبراهيم فإن الله يأتي بالشمس من المشرق فأت بها من المغرب فبهت الذي كفر والله لا يهدي القوم الظالمين. ఇబ్రాహీంతో వాదులాడిన ఆ వ్యక్తి వ్యవహారాన్ని నీవు గమనించలేదా? వాదులాటకు మూలం ఇబ్రాహీం ప్రభువు ఎవరు అన్న విషయం. కారణం ఆ వ్యక్తికి అల్లాహ్ రాజ్యాధికారాన్ని ప్రసాదించడం. ఇబ్రాహీం నా ప్రభువు జీవన్మరణాలను శాసించేవాడు అని చెప్పినప్పుడు అతను జీవన్మరణాలను శాసించేవాణ్ణి నేను అని బదులిచ్చాడు. దానికి ఇబ్రాహీం సరే, అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపజేస్తాడు, నీవు కాస్త పడమట నుండి పొద్దు పొడిపించు అని చెప్పాడు. అది విన్న ఆ సత్య తిరస్కారి నిశ్చేష్టుడయ్యాడు. కానీ అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపించడు. ఇబ్రాహీంతో పైన విశ్వసించిన వారి సహాయకుడు సమర్థకుడు అల్లాహ్ అని, ఆయన వారిని అంధకారాల నుండి వెలికి తీసుకువస్తాడని, తిరస్కారుల సహాయకుడు తాగూత్ అని, వాడు వారిని వెలుగు నుండి చీకట్ల వైపునకు ఈడ్చుకుపోతాడని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని విశదపరచడానికి 3 సంఘటనలు ఉదాహరణగా చూపబడుతున్నాయి. వాటిలో మొదటి ఉదాహరణ ఒక వ్యక్తికి సంబంధించినది. అతని సమక్షంలో స్పష్టమైన ఆధారాలతో సత్యం ప్రస్ఫుటపరచడం జరిగింది. అతను దాన్ని చూసి నిరుత్తరుడు అయ్యాడు కూడా. కానీ అతను తాగూత్ చేతిలో తన పగ్గాలు పెట్టడం చేత సత్యం విశదమైన తరువాత కూడా వెలుగులోకి రాలేదు. చీకట్లలోనే తట్టాడుతూ పొండిపోయాడు. తరువాతి 2 ఉదాహరణలు 2 వ్యక్తులకు సంబంధించినవి. వారు అల్లాహ్ ఆధారాన్ని శరణును ఆశ్రయించారు. కాగా అల్లాహ్ వారిని అంధకారాల నుండి కాంతిలోకి తీసుకువచ్చాడు. చివరికి అగోచర తెరల వెనుక దాగి ఉన్న వాస్తవాలను సైతం వారి చర్మచక్షువులకు గోచరించేలా చెయ్యడం జరిగింది. వాదులాడిన ఆ వ్యక్తి వ్యవహారాన్ని నీవు గమనించలేదా? ఆ వ్యక్తి అంటే నమ్రూద్ అని అర్థం. అతను హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం స్వదేశమైన ఇరాక్కు చెందిన రాజు. ఏ సంఘటనైతే ఇక్కడ ప్రస్తావించడం జరిగిందో దాన్ని గురించి బైబిల్లో ఎలాంటి సూచన లేదు. కానీ తల్మూదులో ఈ ఉదాంతం పూర్తిగా పేర్కొనడం జరిగింది. అది చాలా వరకు ఖురాన్ కనుగుణంగా ఉంది. దాని ప్రకారం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రి నమ్రూద్ ప్రభుత్వంలో అత్యున్నత పదవిని, హోదా కలిగి ఉండేవాడు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం బాహటంగా షిర్క్, బహుదైవారాధనను వ్యతిరేకిస్తూ తౌహీద్, దేవుని ఏకత్వపు భావన ప్రచారం ప్రారంభించి విగ్రహాలయంలో చొరబడి విగ్రహాలను విరక్కొట్టగానే ఆయన తండ్రే స్వయంగా ఆయన్ని బాదుషా దర్బారులో హాజరుపరిచాడు. అప్పుడు ఇక్కడ ప్రస్తావించబడిన సంభాషణ జరిగింది. ఆ వ్యక్తికి అల్లాహ్ రాజ్యాధికారాన్ని ప్రసాదించడం అంటే ఈ వాదులాటలలో వివాదానికి మూలమైన విషయం ఇబ్రాహీం అలీహిస్సలాం ఎవరిని తన ప్రభువు రబ్గా నమ్ముతారు అన్నదే. ఈ వివాదం ఉత్పన్నమవడానికి కారణం ఆ వాదించే వ్యక్తికి అంటే నమ్రూద్కు దేవుడు ప్రభుత్వాన్ని ప్రసాదించడం. అది ఏ విధమైన వివాదమో తెలిపేందుకు ఈ 2 వాక్యాల్లో సూచనప్రాయంగా పేర్కొనడం జరిగింది. దాన్ని అర్థం చేసుకోవడానికి దిగువ పేర్కొన్న వాస్తవాలు దృష్టిలో ఉండటం అత్యవసరం. 1. అతి ప్రాచీన కాలం నుండి నేటి వరకును సకల ముష్రిక్, బహుదైవారాధన ఆచరించే సమాజాల సమిష్టి ప్రత్యేకత ఏమిటంటే వారు అల్లాహ్ని అధిపాధిపుడు, దేవదేవుడు అని అయితే నమ్మేవారే కానీ కేవలం ఆయన్నే ప్రభువుగా, కేవలం ఆయన్నే దైవంగా, ఆరాధ్యునిగా మట్టుకు విశ్వసించేవారు కారు. 2. దైవత్వాన్ని బహుదైవారాధకులు సదా 2 విధాలుగా విభజించారు. 1. ప్రకృతికి అతీత సూపర్ న్యాచురల్ దైవత్వం. ఇది కార్యకారణాలపై ఆధిపత్యం కలిగి ఉంటుంది. దీన్నే మనిషి తన ఆపదల్లో, అవసరాల్లో ఆదుకొమ్మని అర్థిస్తాడు.
ఈ దైవత్వంలో వారు అల్లాహతో పాటు ఆత్మలను, దైవదూతలను, జిన్నులను ఇంకా అనేక ఇతర అస్తిత్వాలను ఆయనకు భాగ్యస్వాములుగా, సహవర్తులుగా పరిగణిస్తారు. వాటి సమక్షంలో ప్రార్థనలు, వేడుకోలు చేస్తారు. వాటి సన్నిధిలో పూజా పురస్కారాలు జరుపుతారు. వాటి ఆలయాల్లో మొక్కుబడులు చెల్లిస్తారు. రెండవది నాగరిక రాజకీయ వ్యవహారాల దైవత్వం, అంటే ప్రభుసత్తా. ఇది జీవన నియమాలను నిర్ణయించే అధికారం కలది, ఆజ్ఞాపాలనకు అర్హత కలది. దీనికి ప్రాపంచిక విషయాల్లో పరిపాలించే సర్వాధికారాలు సంక్రమించి ఉంటాయి. ఈ రెండవ కోవకు చెందిన దైవత్వాన్ని ప్రపంచంలోని ముష్టికులంతా దాదాపుగా అన్ని కాలాల్లోనూ అల్లాహ్ నుండి దోచుకొని లేక ఆయనతో పాటు రాజవంశులకు, మత పురోహితులకు, సమాజంలోని పెద్దలకు పంచిపెట్టారు. తరచుగా రాజవంశాలు ఈ రెండవ అర్థంలోనే దైవత్వపు దావా చేశాయి. దీన్ని పటిష్టం చెయ్యడానికి వారు సర్వసామాన్యంగా మొదటి భావంలోని దైవాలకు తాము సంతానమని వాదించేవారు. మత నాయకత్వపు వర్గాలు ఈ విషయంలో వారితో పాటు కుట్రదారులుగా చేరారు. 3. నమ్రూద్ చేసే దైవత్వపు దావా కూడా ఈ రెండో కోవకు చెందిందే. అతడు అల్లాహ్ అస్తిత్వాన్ని కాదనేవాడు కాడు. భూమి ఆకాశాలు కర్తను, విశ్వ వ్యవస్థను పరిపాలకుణ్ణి నేనేనని వాదించలేదు. విశ్వకార్య కారణాలన్నిటిపైన తని అధికారమే సాగుతుందని అతడు అనలేదు. అతని దావా ఏమిటంటే, ఈ ఇరాక్ దేశానికి, దాని ప్రజలకు పరమ ప్రభువును నేనే. నేను చెప్పిందే చట్టం. నాపై మరే ఉన్నత అధికారము లేదు. దానికి నేను జవాబుదారు కావడానికి. నా ఈ స్థానాన్ని కాదని నన్ను తన ప్రభువుగా నమ్మనివాడు, లేక నేను తప్ప మరెవరినో తన ప్రభువుగా స్వీకరించే ప్రతి ఇరాక్ పౌరుడు తిరుగుబాటుదారు, ద్రోహి అన్నదే. 4. ఇబ్రాహీం అలీహిస్సలాం, నేను ఒక్క విశ్వప్రభువునే దైవంగా, ఆరాధ్యుడుగా, ప్రభువుగా నమ్ముతున్నాను. ఆయన తప్ప అందరి దైవత్వాన్ని, అందరి ప్రభుసత్తాను పూర్తిగా తిరస్కరిస్తున్నాను అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు తలెత్తిన ప్రశ్న జాతీయ మతం పట్ల. మతపరమైన ఆరాధ్యుల విషయంలో ఈయన ప్రకటించే ఈ కొత్త విశ్వాసం ఎంతవరకు సహనయోగ్యమయ్యింది అన్నదొక్కటే కాదు, దానికి తోడుగా మరో ప్రశ్న కూడా ఎదురయ్యింది. జాతీయ ప్రభుత్వం, దాని కేంద్ర అధికారంపై ఈ విశ్వాసం వల్ల పడే దెబ్బను ఉపేక్షించడం ఎలా సాధ్యమవుతుంది అన్నది. ఈ కారణంగానే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను ద్రోహనేరం కింద నమ్రూద్ సమక్షంలో ప్రవేశపెట్టడం జరిగింది. అది విన్న సత్య తిరస్కారి నిశ్చేష్టుడయ్యాడు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పలికిన మొదటి వాక్యం ద్వారానే అల్లాహ్ తప్ప మరెవడూ ప్రభువు కాలేడన్న విషయం విశదమైనప్పటికీ నమ్రూద్ దానికి జంకు గొంకు లేకుండా తొనక్కుండా బదులు ఇచ్చాడు. కానీ రెండో వాక్యం విన్న తరువాత కూడా నిబ్బరంగా జవాబు చెప్పడం అతనికి కష్టమైపోయింది. సూర్య చంద్రాదులు ఇబ్రాహీం అలీహిస్సలాం ప్రభువుగా నమ్మే దైవం అదుపు ఆజ్ఞల్లోనే ఉన్నాయన్న విషయం అతనికీ తెలుసు. అలాంటప్పుడు ఏమని బదులిస్తాడు? అయితే ఈ విధంగా తన కళ్ల ముందు బహిర్గతమై దర్శనమిస్తున్న యథార్థాన్ని ఒప్పుకోవడం అంటే తన నిరంకుశ పరిపాలనకు తిలోదకాలివ్వడమే అని అర్థం. దానికి అతని ఆంతర్యంలో తాగూత్ సిద్ధంగా లేదు. అందువల్ల అతను కేవలం బిత్తరపోయి ఊరుకున్నాడు. దురహంకారపు చీకటి నుండి బయటపడి సత్యాభిమానపు వెలుగులోకి రాలేదు. ఒకవేళ అతను ఈ తాగూత్కు బదులుగా దైవాన్ని తన సహాయకుడుగా, సంరక్షకుడుగా భావించి ఉన్నట్లయితే హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాం చేసిన ఈ విశదీకరణ తరువాత అతని కొరకు రుజుమార్గం ద్వారాలు తెరుచుకునేవి. తల్మూద్ ప్రకారం ఆ తరువాత ఆ రాజు ఆదేశానుసారం హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాంని నిర్బంధంలోకి తీసుకున్నారు. 10 రోజుల వరకు ఆయన జైలులో గడిపారు. ఆ తరువాత రాజు సలహా మండలి ఆయన్ని సజీవ దహనం చెయ్యాలని తీర్పు చెప్పింది. అప్పుడు ఆయన్ని అగ్నిలోకి పడవేసే ఉదాంతం సంభవించింది. ఆ సంఘటనను అంబియా సూరా 5వ రుకులోను, అన్కబూత్ 23వ రుకులోను, అస్సఫాత్ 4వ రుకులోను పేర్కొనడం జరిగింది. أو كالذي مر على قرية وهي خاوية على عروشها قال أنى يحيي هذه الله بعد موتها فأماته الله 100 عام ثم بعثه قال كم لبثت قال لبثت يوما أو بعض يوم قال بل لبثت 100 عام فانظر إلى طعامك وشرابك لم يتسنه وانظر إلى حمارك ولنجعلك آية للناس وانظر إلى العظام كيف ننشزها ثم نكسوها لحما فلما تبين له قال أعلم أن الله على كل شيء
قدير. లేదా ఉదాహరణగా ఆ వ్యక్తిని గమనించు. అతను ఒక గ్రామం మీదుగా వెళ్ళాడు. అది ఇళ్ల కప్పులపై బోర్లా కూలిపోయి ఉంది. అతను చచ్చిపోయిన ఈ జనావాసానికి అల్లాహ్ ఏ విధంగా తిరిగి జీవం పోస్తాడో అని పలికాడు. దాని మీదట అల్లాహ్ అతని ప్రాణం తీశాడు. అతను 100 ఏళ్ల వరకు మృతస్థితిలోనే పడి ఉన్నాడు. తరువాత అల్లాహ్ అతనికి తిరిగి జీవం పోశాడు. అతన్ని అడిగాడు, నీవు ఎంతకాలం పడి ఉన్నావో చెప్పు అని. అతను 1 దినమో లేక కొన్ని గంటలో ఉండి ఉంటాను అని బదులిచ్చాడు. దానికి ఆయన, ఈ స్థితిలో నీకు 100 ఏళ్లు గడిచాయి. ఇక నీ అన్నపానీయాలను చూసుకో, అవి ఏమాత్రం మారలేదు. అయితే నీ గాడిదను కూడా కాస్త చూడు, దాని ఎముకల గూడు కూడా జీర్ణమైపోయింది. మేము ఇలా చేసింది నిన్ను జనులకు ఒక గుణపాఠ సూచనగా చెయ్యాలని. ఇక ఈ ఎముకల గూడును చూడు, ఏ విధంగా దాన్ని మేము లేపి దానికి కండరాలు ధరింపజేస్తామో అని సెలవిచ్చాడు. ఇలా యథార్థం అతని సమక్షంలో పూర్తిగా తేటతెల్లమైనప్పుడు అతను ఇలా పలికాడు, నాకు తెలుసు, అల్లాహ్ ప్రతి విషయంపైన అధికారం గలవాడని. అది ఇళ్ల కప్పులపై బోర్లా కూలిపోయి ఉంది. ఆ వ్యక్తి ఎవరు, ఆ గ్రామం ఏది అన్నదంతా అనవసరపు మీమాంస. ఈ సంఘటనను అక్కడ ఉదాహరించడంలో గల అసలు ఉద్దేశం దైవాన్ని తన సహాయకుడిగా ఎంచుకున్న వ్యక్తికి అల్లాహ్ ఏ విధంగా వెలుగును ప్రసాదించాడో చూపడం మాత్రమే. వ్యక్తిని, స్థలాన్ని నిర్ధారించేందుకు మన వద్ద ఏ ఆధారమూ లేదు. దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు. అయితే ఆ తరువాత వచ్చిన వివరాలను బట్టి ఇక్కడ ప్రస్తావించబడిన ఆ మహానీయుడు తప్పక ఒక ప్రవక్త అయి ఉంటాడని ద్యోతకమవుతుంది. చచ్చిపోయిన ఈ జనవాసానికి అల్లాహ్ ఏ విధంగా తిరిగి జీవం పోస్తాడో అని పలికాడు. ఈ ప్రశ్న వల్ల ఆ మహనీయుడు మరణాంతర జీవితం పట్ల విశ్వాసం లేనివారని లేదా ఆయన దాన్ని శంకించేవారని భావం కాదు. నిజానికి ఆయన యథార్థాన్ని తన కళ్ళతో చూడదలిచారు. అలాంటి ప్రత్యక్ష పరిశీలన ప్రవక్తలకు చేయించబడేది. నిన్ను జనులకు ఒక గుణపాఠ సూచనగా చెయ్యాలని. ఒక వ్యక్తిని గురించి ప్రపంచం 100 ఏళ్లకు పూర్వమే చనిపోయాడని అనుకున్న సందర్భంలో అలాంటి వ్యక్తి సజీవంగా తిరిగి రావడం, స్వయంగా అతని సమకాలీనుల్లోనే అతన్ని ఒక మహిమోపేత సజీవ చిహ్నంగా నిలబెట్టగలదనడంలో సందేహమేముంది? وإذ قال إبراهيم رب أرني كيف تحيي الموتى قال أولم تؤمن قال بلى ولكن ليطمئن قلبي قال فخذ 4 من الطير فصرهن إليك ثم اجعل على كل جبل منهن جزءا ثم ادعهن يأتينك سعيا واعلم أن الله عزيز حكيم. మరో సంఘటనను కూడా గుర్తుంచుకోవలసింది. ఆ సందర్భంలో ఇబ్రాహీం, నా స్వామి, నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో నాకు చూపించు అని అర్థించాడు. అప్పుడు అల్లాహ్ అతన్ని, నీకు నమ్మకం లేదా అని అడిగాడు. దానికి అతను, నమ్మకమైతే ఉంది, కానీ నా మనస్సుకు తృప్తి కావాలి అని విన్నవించుకున్నాడు. ఆయన ఇలా అన్నాడు, అయితే 4 పక్షుల్ని తీసుకో, వాటిని నీతో బాగా మచ్చిక చేసుకో, తరువాత వాటి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క కొండపై ఉంచు. అప్పుడు వాటిని పిలువు, అవి ఎగురుతూ నీ వద్దకు పరుగున వచ్చేస్తాయి. బాగా తెలుసుకో, అల్లాహ్ పరమ అధికారధనుడు, మహావివేచనాపరుడున్ను. కానీ నా మనస్సుకు తృప్తి కావాలి అని విన్నవించుకున్నాడు. అంటే కంటితో చూస్తే కలిగే తృప్తి అని అర్థం. మహావివేచనాపరుడున్ను.
ఈ ఉదాంతానికి పైన పేర్కొన్న ఉదాంతానికి కొందరు చిత్ర విచిత్రమైన భావార్థాలు లాగారు. కానీ దైవ ప్రవక్తలతో దేవుడు వ్యవహరించే తీరు గుర్తు ఉన్నట్లయితే ఏ విధమైన సాగదీయడాలు అవసరముండవు. సాధారణ విశ్వాసులు ఈ జీవితంలో నిర్వర్తించవలసిన బాధ్యత కొరకైతే కేవలం అగోచర విషయాల పట్ల విశ్వాసం సరిపోతుంది. కానీ ప్రవక్తల విషయం వేరు. వారికి అల్లాహ్ అప్పగించిన కార్యభారం దృష్ట్యా తాము ప్రపంచ ప్రజలకు ఏ యథార్థాలనైతే విశ్వసించమని పిలుపు ఇవ్వవలసి ఉందో వాటిని తమ చర్మచక్షువులతో వారు దర్శించడం ఎంతో అవసరం. వారు ప్రపంచ ప్రజలందరితో మీరైతే ఊహాగుర్రాలను పరుగుదీయిస్తున్నారు, కానీ మేము మా కళ్ళారా చూసిన విషయాన్నే చెబుతున్నాము. మీ వద్ద ఉన్నది అనుమానం, మా వద్ద ఉన్నది జ్ఞానం. మీరు యథార్థాల విషయంలో గ్రుడ్డివారు, మేము దృష్టిగల వాళ్ళం అని ఘంటాపథంగా చెప్పవలసి ఉంది. అందువల్లనే ప్రవక్తల సమక్షంలో దైవదూతలు ప్రత్యక్షంగా వచ్చారు. వారికి భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థను ప్రత్యక్షపరచడం జరిగింది. స్వర్గ నరకాలను వారి కళ్లకు చూపించడం జరిగింది. మరణాంతర జీవితాన్ని వారి సమక్షంలో ప్రదర్శించడం జరిగింది. అగోచర విషయాల పట్ల విశ్వాస దశను ఈ మహనీయులు ప్రవక్తా పదవిపై నియామకం జరగక మునిపే దాటి ఉంటారు. ప్రవక్తగా నియుక్తులైన తరువాత వీరికి ప్రత్యక్ష దర్శనం ద్వారా విశ్వసించే మహాదవకాశాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఈ వరప్రసాదం వారికే ప్రత్యేకం. వివరాలకై చూడండి ఖుర్ఆన్ అవగాహనం, సూరె హూద్, పాదసూచికలు 19:34.